ఉత్తర ఆఫ్రికా తీరంలో ఉన్న స్పానిష్ ప్రాంతం సెయూటా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 2 రోజుల్లోనే సుమారు 50,000 నుంచి 60,000 మందికి పైగా వలసదారులు అక్రమంగా సరిహద్దులు దాటుకుని స్పానిష్ భూభాగంలోకి ప్రవేశించారు. ఫెన్సింగ్ ఎక్కడం, గంటల తరబడి సముద్రంలో ఈదుకుంటూ రావడం వల్ల దాదాపు 36 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామం యూరోప్ రాజకీయాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఉత్తరాఫ్రికా ప్రాంతంలోని స్పానిష్ ఎన్క్లేవ్ సేవ్యూటాలోకి రికార్డు స్థాయిలో వలసదారులు దూసుకొచ్చారు. మొరాకో సరిహద్దుల గుండా వేలాది మంది ఒక్కసారిగా చొరబడడంతో అక్కడ తీవ్ర అరాచక వాతావరణం ఏర్పడింది. సుమారు 83,000 జనాభా ఉన్న సేవ్యూటాలోకి 2 రోజుల్లోనే 60,000 మంది రావడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఇప్పటికే దాదాపు 48,300 మంది తిరిగి మొరాకోకు వెళ్లిపోయినప్పటికీ మిగిలిన వారికి ఆహారం కానీ ఆశ్రయం కానీ ఇచ్చేది లేదని స్థానిక యంత్రాంగం తెగేసి చెప్పింది. నీళ్లు, ఆహారం లేక వలసదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొరాకో అధికారులు కావాలనే వలసదారులను సేవ్యూటా వైపు ప్రోత్సహించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను లోపలికి వెళ్లాలని మొరాకో పోలీసులే దారి చూపారని కొందరు చెబుతున్నారు. సరిహద్దుల వద్ద స్పెయిన్ సార్వభౌమత్వాన్ని మొరాకో గుర్తించకపోవడమే ఈ తరహా ఘటనలకు ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మొరాకో ఇలా వలసదారులను ఆయుధంగా వాడుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో 2021లో కూడా 2 రోజుల్లోనే 10,000 మందిని లోపలికి పంపించిన చరిత్ర ఉంది. ఈ ఘటనపై స్పానిష్ ప్రధాని పెడ్రో శాంచెస్ తీవ్రంగా స్పందించారు. ఇది స్పెయిన్ ప్రాదేశిక సమగ్రతపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. పరిస్థితులను సమీక్షించేందుకు రంగంలోకి దిగిన స్పానిష్ ప్రభుత్వం ఆర్మీని మోహరించడంతో పాటు సముద్ర సరిహద్దుల వద్ద రక్షణను మరింత పెంచింది. మరోవైపు ఈ చొరబాట్లను యూరప్లోని తీవ్ర కుడిపక్ష పార్టీలు, అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం తీవ్రంగా ఖండించాయి. ఇటలీ ప్రభుత్వం స్పందిస్తూ ఆగస్టు నెలలో స్పెయిన్ నుంచి తమ దేశంలోకి వచ్చే నాన్ EU పౌరులపై కఠిన తనిఖీలు ఉంటాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.